జగన్కి చంద్రబాబుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసేది చెంచాడైనా ప్రచారం మాత్రం ఘనంగా ఉంటుంది. పోలవరం పూర్తయిందా, కానీ ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రతి వారం పోలవరం గురించిన వార్త చంద్రబాబు రివ్యూ చేశాడు, అది మార్చమన్నాడు, ఇది సెట్ చేయమన్నాడు, వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, వీళ్ళ మీద హితబోధ చేశారు. అట్లాగే అక్కడికి వెళ్ళి రావడం. ఇకపోతే పట్టిసీమ అనేది పోలవరం కాలువల్లో పోసినటువంటి నీళ్లు, కానీ దాని గురించిన ప్రచారం దాదాపుగా 100 కోట్ల రూపాయల ప్రచారం. అందులో ఏ రేంజ్లో ఉంటుంది, జేము జేము చంద్రన్న పాట లాంటిది ఉంటుంది. అట్లాగే ఇక ఎన్నిసార్లు పూజలు చేశారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారో తెలియనంతగా జరిగింది. బట్ ఇవన్నీ కూడా ప్రచారంలో చాలా హైలైట్ ఉంటుంది. ఇప్పుడు ఉద్దానం గురించి పవన్ కళ్యాణ్ గత 6-7 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ ఎలక్షన్లో మాట్లాడాల. అదే ఉద్దానం ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయింది, అక్కడ భవనం ఎట్లా సెట్ అయింది, అక్కడ ఎట్లా ఉంది. వైసీపీ ఏదో ఎవరో కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ఎవరికో అడ్వర్టైజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళు ఏదో అడ్వర్టైజ్ చేశారు అంతే. దాన్ని ఆ రోజున పేపర్లో ఏదో రాసుకున్నారు. అంతకు మించి పవన్ కళ్యాణ్ 6-7 ఏళ్ల పాటు ప్రస్తావించిన అంశానికి అంత పెద్ద పరిష్కారం చూపించి సెటిలైట్ చేసి ప్రచారం చేసుకోగలిగారా? లేదు. ఒక బిల్డింగ్ ఒక ఊర్లో కడితే బోలెడంత ప్రచారం చేసుకునే రోజుల్లో ఒక బిల్డింగ్ ఒక్కటి కడితే, ఇప్పుడు ఎక్కడ ఎందుకు అమరావతిలో కట్టింది ఏంటి, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఈ 3 భవనాలు కట్టారు. ఇంకొక 4 భవనాలు అండర్ కన్స్ట్రక్షన్ వదిలేసి వెళ్ళారు. 4 రోడ్లు. దానికి 5 ఏళ్ల నుండి అద్భుతం స్వర్గధామం. అదే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో పక్కాగా 3 భవనాలు, అది సచివాలయం, అట్లాగే హాస్పిటల్, రైతు భరోసా కేంద్రం, అనేక చోట్ల కనీసం 7 నుంచి 10,000 బిల్డింగులు. రాష్ట్రం మొత్తం కలిపితే 7 నుంచి 10,000 బిల్డింగులు. ఎక్కడైనా ఫోకస్ అయిందా అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఆశించినంతగా పబ్లిసిటీ చేసుకోలేకపోయారు. నాడు నేడు స్కూళ్ళు ఇదివరకు జన్మభూమి కింద జిల్లాకు 1-2 ఎన్ఆర్ఐ ఒక 60% డబ్బులు వేస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేసి చేసిన దానికి భారీ ప్రచారం ఉండేది. ఈనాడు అప్పుడు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీ వార్తలు ఆ ఎన్ఆర్ఐ గురించి గొప్పగా ఇవన్నీ స్టోరీలు వచ్చాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే దాదాపుగా 3 వంతుల స్కూళ్ళు, అన్నీ అని చెప్పను నేను, 3 వంతుల స్కూళ్ళు బాగు చేసుకున్న హైలైట్ అయిందా అంటే నథింగ్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇదిగో గుండె ఘోష విన్నారు అన్నటువంటి వార్త ఇవాళ సాక్షిలో రాసుకున్నారు. ఇది ఎక్కడెందుకు కరోనా ఎంత మేజర్ టైము, తెలంగాణలో బ్రతకలేక ఇక్కడికి ఆంధ్రాకు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. బట్ అది ఫోకస్ అంటే కాలేదు, అప్పుడు అయిపోయింది అంతే. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో సంభవిస్తున్న గుండె మరణాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఆరోగ్యశ్రీ కింద గుండె సంబంధిత చికిత్సలు చూస్తే 2019-20లో 23,000 మందికి గాను 24,027 అంటే 23,000 వ్యాధిగ్రస్తులు, 2021లో 24,243 మంది వ్యాధిగ్రస్తులు, 21-22లో 36,724 మంది వ్యాధిగ్రస్తులు. ఇట్లా టోటల్గా 2,22,571 మందికి వ్యాధిగ్రస్తులు, 2,82,188 ప్రొసీజర్లు, నిధులు 970 కోట్లు ఖర్చు పెట్టారు. కార్డియోథొరాఫిక్ సర్జరీ విభాగంలో 1,44,084 మందికి 734 మందికి 2,05,115 ప్రొసీజర్ల కింద 1,259 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఎంతమందికి తెలుసు అంటే ఇక్కడ దగ్గరగా 3 లక్షల మందికి, 3,66,000 మందికి. అంటే అసలు గుండె జబ్బులు అంటే సామాన్యుడికి, ఒక పేదోడికి వచ్చిందంటే ఆడు బ్రతకడం, ఇంకా ఆస్తులన్నీ అమ్ముకోవడం ఉన్నా చాలదు గుండెకి ట్రీట్మెంట్. అట్లాంటిది ప్రభుత్వాలు చేసినాయి అన్నటువంటి విషయాన్ని ఎంతవరకు అంటే లేదు. అది ఎక్కడ ఫెయిల్ అవుతున్నది అంటే మీడియా అంటే పట్టదు జగన్కి, మీడియా మేనేజ్మెంటు ఒప్పుకోడు, అట్లాగే ఆ డబ్బులు వాటికి ఖర్చు పెట్టలేదు. దానివలన ఎదురైనటువంటి అంశం ఇది.